2019లో లోక్సభలో 539 విన్నింగ్ క్యాండిడేట్స్ ఉంటే అందులో 233 ఎంపీస్ మీద క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. అందులో బీజేపీ వాళ్ళు 116 ఎంపీస్ ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 29 ఎంపీస్ ఉన్నారు. ఎంపీస్ విత్ పెండింగ్ క్రిమినల్ కేస్ పర్సెంటేజ్ 2004లో 24 ఉంటే 2009కి 30 అయ్యి 2014కి 34, 2019కి 43కి వచ్చింది. మన ఆంధ్రాలో చూసుకుంటే అన్ని మేజర్ అండ్ ఇండిపెండెంట్ పార్టీస్ కలుపుకొని 333 మెంబర్స్ క్రిమినల్ ఛార్జెస్ తో ఉన్నారు. అండ్ ఈ లిస్ట్ లో నెంబర్ 1 పొజిషన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విత్ 38 కేసెస్, సెకండ్ పొజిషన్ లో చింతమనేని ప్రభాకర్ విత్ 27 కేసెస్, అలాగే అమర్నాథ్ గుడివాడ, కేఏ పాల్, నందమూరి బాలకృష్ణ గారు, నారా చంద్రబాబు గారు, ఆర్కే రోజా ఇలాంటి పాపులర్ నేమ్స్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. అలాగే తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గారి మీద 64 కేసెస్, రేవంత్ రెడ్డి గారి మీద 89 కేసెస్ ఉన్నాయి. అయితే ఎన్ని కేసెస్ ఉన్నా వీళ్ళంతా ఎలక్షన్స్ లో ఎలా గెలుస్తున్నారు అండ్ ఇండియాలో మెజారిటీ పార్టీస్ ఇలాంటి వారినే క్యాండిడేట్స్ గా ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ క్రానికల్స్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జనరల్ గా క్రిమినల్ ఫస్ట్ క్రైమ్ తో స్టార్ట్ అయ్యి స్లోగా పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతారు. ఈ రోజు ఇండియన్ పొలిటికల్ లీడర్స్ లో మెజారిటీ పీపుల్ ఒకప్పుడు దాదాగా లేక లోకల్ గూండాగా ఉన్నవారే. అయితే పార్టీ లీడర్స్ కి పలానా లొకేషన్ లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, నార్మల్ వేలో చేయలేని పనులు ఏమైనా ఉన్నా ఆ లొకేషన్ లో ఉండే లోకల్ గూండాస్ కి ఆ పనులు చేయమని అప్పగిస్తారు. ఇలా అప్పగించినప్పుడు గూండాస్ ఆ పనులు కరెక్ట్ గా చేస్తే వాళ్ళకి మంచి అమౌంట్ ఇచ్చి ఇంకోసారి ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ వాళ్ళనే కాంటాక్ట్ అవుతారు. ఇలా స్లోగా రౌడీస్ కి ఆ ఏరియాలో పవర్ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇలా వీళ్ళ పవర్ ని చూసిన పొలిటీషియన్స్ వాళ్ళని కూడా పార్టీలో క్యాండిడేట్స్ గా నామినేట్ చేస్తారు. సో దట్ ఆ ఏరియా ఓట్స్ అన్ని వీళ్ళ పార్టీకే వచ్చేటట్టు. సరిగ్గా ఇక్కడ ఈ క్రిమినల్స్ పొలిటీషియన్స్ గా మారటానికి బీజం పడుతుంది. ఒకప్పుడు పొలిటికల్ పార్టీస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ని సోషల్ సర్వీస్ చేసేలాంటి వాళ్ళని క్యాండిడేట్స్ గా అనౌన్స్ చేసేవారు. కానీ కాలం గడిచే కొద్దీ పొలిటికల్ పార్టీస్ అవసరాలు మారాయి. ప్రెసెంట్ క్యాండిడేట్ గా అవ్వాలనుకుంటే మెయిన్ గా కావాల్సినవి 2 థింగ్స్. ఒకటి పవర్, ఇంకోటి మనీ. ఈ రెండు క్రిమినల్స్ దగ్గర ఉండటం వల్ల వాళ్ళే ఈ పొలిటికల్ పార్టీస్ కి ఫస్ట్ చాయిస్ అవుతున్నారు. ప్రెసెంట్ డే లో నిజాయితీగా వర్క్ చేస్తామంటే మినిస్టర్ అవ్వటం కష్టం. నీ దగ్గర 1 crore ఖర్చు పెట్టే స్టామినా ఉంటే నువ్వే కార్పొరేటర్ గా పోటీ చేయొచ్చు. 10 crores అయితే ఎమ్మెల్యే, ఇంకా ఎంపీ, సీఎం, పిఎం ఇలా పవర్ పెరిగే కొద్దీ ఖర్చు పెట్టే ఫిగర్ కూడా పెరుగుతూ ఉంటుంది. 2015 to 2020 మధ్యలో ఇండియాలో 18 పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్ కోసం ఖర్చు పెట్టిన అమౌంట్ 6500 crores. ఈ 18 లో బోత్ నేషనల్ అండ్ రీజనల్ పార్టీస్ ఉన్నాయి. నేషనల్ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ బీజేపీ 3600 crores, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ 1400 crores ఖర్చు పెట్టారు. ఆ 5-year ఎలక్షన్స్ ఎక్స్పెండిచర్ లో ఈ రెండు పార్టీసే 77% ఖర్చు పెట్టారు. మిగతా 23% సమాజ్వాడీ పార్టీ, డిఎంకే, వైఎస్ఆర్సీపీ, తృణమూల్ కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ ఖర్చు పెట్టారు. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వాళ్ళ రీసెర్చ్ బట్టి 2019 ఇండియన్ లోక్సభ ఎలక్షన్స్ వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్. ఆ ఇయర్ ఎలక్షన్స్ కోసం ఏకంగా 55,000 crore ఖర్చు పెట్టారు. అందుకే మ్యాక్స్ పొలిటికల్ పార్టీస్ ఆర్ పీపుల్ గెలిచి అధికారంలోకి వచ్చాక ఫస్ట్ చేసే పని ఖర్చు పెట్టిన అమౌంట్ రికవర్ చేయటం. అయితే మనకు ఒక డౌట్ రావచ్చు, క్రిమినల్స్ ని బ్యాన్ చేయొచ్చు కదా ఎలక్షన్ లో పోటీ చేయకుండా అని. కానీ అలా చేయాలన్నా ఇండియాలో ఏ పర్సన్ ఈజ్ నాట్ ఏ క్రిమినల్ అన్లెస్ హీ ఈస్ కన్విక్టెడ్ బై అ కోర్ట్. అంటే కోర్ట్ ఫైనల్ తీర్పు ఇచ్చే వరకు ఒక పర్సన్ క్రిమినల్స్ అని మనం అనలేం. అందులో ఒక కోర్ట్ క్రిమినల్ అని తీర్పిచ్చిన క్రిమినల్స్ సబార్డినేట్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్, హైకోర్ట్, సుప్రీం కోర్ట్ ఇలా డిఫరెంట్ కోర్ట్స్ లో అపీల్ చేసుకొని కేసుని ఇంకొన్ని ఇయర్స్ అలా నడిపిస్తూ ఉంటారు. ఈ లోపు పొలిటీషియన్ గా గెలిచి ఫుల్ మనీ సంపాదించి నెక్స్ట్ ఎలక్షన్స్ కి కూడా రెడీ అవుతారు ఈ క్రిమినల్స్. ఇదే కాకుండా కొన్ని పార్టీస్ జనాల క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఎమోషన్స్ ని కూడా యూజ్ చేసుకుని ఓట్స్ వేయించుకుంటారు. ఈ ఎలక్షన్స్ లో ఓటు వేయడానికి ఓటర్ వెళ్ళినప్పుడు లిస్ట్ లో 10 పార్టీస్ ఉంటే అందులో మనకు ఒక 5 పార్టీ లీడర్స్ ఐడియా ఉన్నారనుకుంటే అందులో మ్యాక్స్ అందరికి ఏదో ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఓటర్ మైండ్ లో ఐదర్ ఓట్ నోటాకి వేయాలి లేక ఈ 5 లో ఒకరికి వేయాలని థింక్ చేస్తాడు. ఎలాగో నోటాకి వేస్తే ఓట్ వేస్ట్ అవుతుంది కాబట్టి లీస్ట్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి వేస్తారు. మరికొంతమంది ముందు రోజు మనీ ఆర్ ఆల్కహాల్ డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి, ఇంకొంతమంది మనకులు పోడే అనుకొని ఇలా వేస్తూ పోతారు. సో ఇలా ఎలా చూసుకున్నా ఆఖరికి ఒక క్రిమినల్ పొలిటీషియన్ గా గెలవటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్ గా మీకు తెలిసిన క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేని పొలిటీషియన్ ఎవరైనా ఉంటే కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి జియో పొలిటికల్ వీడియోస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.